చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి వచ్చి పెద్ద పెద్ద సిటీస్ లో పెద్ద పెద్ద కాలేజ్ లో చదువుల కోసం జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటూ చదువు తప్ప చిల్లర కథలు పడే ఆడపిల్లలకి ఈ వీడియో. మీ చదువుల కోసం మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళ తిండికి పైసలు ఉన్నా లేకపోయినా సరే మీ చదువుల కోసం, అంటే మీ కాలేజ్ ఫీల కోసం, మీ హాస్టల్ ఫీజుల కోసం, మీ పాకెట్ మనీ కోసం నెలకింత పైసలు పంపిస్తారు మీకు. వాళ్ళు మంచిగా ఉన్నా లేకపోయినా మీరు మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు? కాలేజ్లకి పోకుండా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం, రూమ్లకి పోవడం, చంప బలగొట్టేటోళ్ళు లేక ఇవన్నీ చేస్తున్నారు మీరు. అంటే మీ ధైర్యం ఏంటి? పల్లెటూరు మాది, ఇది పెద్ద సిటీ, ఇక్కడ మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు ఉండరు అని రెచ్చిపోతారా? ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. అమ్మా నాన్నని మోసం చేస్తే ఎట్లాంటి శిక్ష పడాలో అట్లా శిక్ష పడుతుంది మీకు ఫ్యూచర్ లా. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ ని. మిమ్మల్ని కని పెంచి పోషించి చదివించడానికి వాళ్ళెంత కష్టపడుతున్నారో రేపు మీరు ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళని కూడా అంతే మంచిగా చూసుకోవాలి. మీరు కూడా అంతే కష్టపడాలి. ఆడపిల్లలం మేము పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాము, మేమెందుకు చూసుకోవాలి అమ్మా నాన్న అనుకుంటే మాత్రము మీకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉంటారు లోకంలో. ఆడపిల్లలైనా సరే తల్లిదండ్రులని చూసుకోవాలి. ఇప్పుడు మీ బాగు కోసం వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో రేపు వాళ్ళ లైఫ్ కోసం మీరు కష్టపడాలి. ఇంతే ఉండాలి, మైండ్ లో ఇదే ఉండాలి. మిగతా గడ్డి మొత్తం తీసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి.